గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో తన కార్యాలయం దగ్గర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మడకశిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఈరన్నతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో నిరంతరము ఇంకా 20-25 ఏళ్ళు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలంటే మేమందరము కలిసి మెలిసి ఒక్కటిగా ముందుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి అందరినీ కలుపుకోని బాధ్యత మన శాసనసభ్యులకు కూడా ఉండాలా. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజయం కలిగిన వ్యక్తి 2047కి రాష్ట్రంలోనే, దేశంలోనే, రాష్ట్రంలో అన్ని అందుల్లోనూ మొదటి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఆయన ముందుకు పోతా ఉన్నారు. అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, ఇతర అనేక వైద్యశాలలు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం, మరి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. కాబట్టి ఎట్టి పరిస్థితులను మేము బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ పార్టీతో కలుపుకొని జనసేన పార్టీ నాయకులతో కలుపుకొని ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరియు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి మంచి యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకోబోతుంది. అందరము కూడా మేము కూడా గ్రామాల్లో మరి అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు అమలు వస్తే వెంటనే అర్హులందరికీ వచ్చే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులు ముందుండి పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్యం బాగా ఇచ్చి, మంచి ఆలోచన ఇచ్చి, ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మరి బాగా అభివృద్ధి చేయాలని భగవంతుడికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దసరా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హయాంలో 2 వర్గాలని మరి మన శాసనసభ్యులు ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నారో, ఎవరు ఆయనకు చెప్తా ఉన్నారో తెలియదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలని అధిష్టానానికి అంతా తెలపడం జరిగింది. మరి అధిష్టానం కూడా మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారితోనూ మమ్మల్ని కూడా పిలిపించి మాట్లాడి మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వర్గాలు లేవు, విభేదాలు లేవు అనే ఒక సంకేతం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మరి మన శాసనసభ్యుల్ని మన ఫస్ట్ సారి
నోటిఫికేషన్ వస్తూనే మొదటి విడతగా అనౌన్స్ చేసిన లిస్టులో నా కుమారుడు డాక్టర్ సునీల్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. మళ్ళీ అనేక అన్వేషణలతోనో కారణాలతోనో కొన్ని సందర్భంలో మా అబ్బాయికి మళ్ళీ బీఫారం ఇవ్వకుండా ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు. మరి రాజు గారిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతోనే మన మడక్సిరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నాయకులు అయితేనేమి ఈసారి తెలుగుదేశం పార్టీని మేము గెలిపించకపోతే మేము కూడా మరి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కరువు అనేది తాండవం అవుతుంది ఇక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితులను మా అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ నాయకులు 5 మండలం నుంచి కార్యకర్తలు అయితే నాయకులు అయితే పట్టుదలతో పనిచేసి గెలిపించారు. మరి నియోజకవర్గంలో కూడా అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నాడు ఎంఎస్ రాజు గారు కూడా. మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో ఏమో, మరి ఈ 2 వర్గమని ఆయన ఏదో మమ్మల్ని పక్కకు పెట్టి ముందుకు పోతా అన్నాడు.